నమస్కారం అండి, దిస్ ఇస్ #you. మొన్న బాలకృష్ణ గారు అసెంబ్లీలో సైకోగాడు అని జగన్మోహన్ రెడ్డి గారిని అన్న తర్వాత ఇదంతా కాకుండా టీడీపీ వాళ్ళు ఎలక్షన్ అప్పుడు కూడా సైకో పోవాలి సైకిల్ రావాలి అనే పాటలు కూడా వేశారు. అప్పుడు రాని బాధ ఈరోజు గట్టిగా వచ్చింది అందరికీ. తప్పేం లేదు వాళ్ళు బాట పట్టంలో. దీంట్లో నా ఒపీనియన్ ఏముంది? వాళ్ళు అన్నారు, వీళ్ళు బాధపడుతున్నారు, వీళ్ళు తుడుచుకుంటారు, వాళ్ళు నవ్వుతారు, ఇది కామన్, దీంట్లో ఎవరేం మార్చలేరు. కానీ అంబటి రాంబాబు గారు రియాక్ట్ అయిపోయాడు నిన్న, దాని గురించి మనం విశ్లేషణ చేస్తాము. కానీ ఈరోజు వీడియో మాత్రం నేను చాలా స్పెసిఫిక్గా చెప్పి చేస్తున్నాను ధైర్యంగా. బాలకృష్ణ గారి ఫ్యాన్ గర్ల్ కింద రియాక్ట్ అవుతున్నాయి వాళ్ళు. నేను ఆర్డెంట్ ఫ్యాన్, ఇప్పుడు అప్పుడు కాదు, ఎన్నో ఏళ్ళ నుంచి. ఇది మీరందరూ అనుకోవచ్చు, ఏంటి ఫ్యాన్ గర్ల్ కింద వీడియో చేస్తారని. తప్పేంటి? మనకు నచ్చిన పొలిటీషియన్స్ గురించే మనం ఫ్యాన్ ఉంటామా? మనకు నచ్చిన హీరో గురించి ఇంకొకరు మాట్లాడితే ఫ్యాన్ గర్ల్స్ రియాక్ట్ అవ్వరా? ఫ్యాన్ బాయ్ మూమెంటే ఉంటుందా? ఫ్యాన్ గర్ల్ మూమెంట్ ఇది. నాకు ఈరోజు బందర్ నాని కూర్చుని బాలకృష్ణ గారికి ఎంతెంత హెల్ప్ చేసేసాడో, అంతంత హెల్ప్లో ఎంతెంత లాభ పొందిపోయారో, ఇదంతా కాకుండా టేకింగ్ సిచ్యువేషన్ టు అడ్వాంటేజ్, చిరంజీవి గారిని పైకి ఎలా ఎత్తాలో. వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్స్ లేవండి బాబు, వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు కూడా రావు. లెజెండ్స్ ఇండస్ట్రీకి, వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్స్ క్రియేట్ చేద్దాం అని ఎన్కాష్ చేసుకుంటున్న వైసీపీలో బందర్ నాని అతన్ని విశ్లేషిద్దాం. ఒక 8 minutes పెట్టాడు. నేను సాయశక్తిలో ప్రయత్నించి, నవరాత్రులు కాబట్టి 15 నిమిషాలు అవజేస్తాను. కానీ మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, పేరు నానికి కూడా ఇంత వాయిస్ ఎలా ఉందబ్బా అని మీరు అందరూ అనుకుంటే, ఇది ఖచ్చితంగా కూటమి వైఫల్యం కాదా? ఏంటి వీళ్ళ వైఫ్ పైన గోడౌన్ల విషయంలో కేస్, ఆ గోడౌన్ వాళ్ళ వైఫ్ పేరు మీద ఉంటే మహిళ కదా అని యాక్షన్ తీసుకోకుండా కూర్చున్నారు చూడండి. మామూలు ఏం చేస్తారులే అన్న విచ్చలు పెడతాను. వీళ్ళు చేసిన అక్రమాల గురించి ఎవరూ పట్టించుకోవట్లా ఈరోజు. అందుకని చిన్న విషయానికి పెద్ద విషయానికి పేట్లిపోతున్నారు వీళ్ళందరూ కాదా? మీలో ఎవరన్నా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఉంటే ఈ వీడియోకి నాలాగే రియాక్షన్ వస్తుందా? ఇంకెక్కువ ఉన్నా కూడా దండయాత్ర కమెంట్స్లో చేయండి. డోంట్ ఫర్గెట్ టు కమెంట్ ఆర్ లవ్ ఫర్ NBK. కామినేని శ్రీనివాస్ చిరంజీవిని పొగుడుతున్నాడు. ఆకాశానికి దిగుతున్నాడు చిరంజీవిని. చిరంజీవి ముఖ్యమంత్రిని రంకిలేస్తే జగన్ బయటికి పరిగెత్తుకొచ్చాడు అని ఆకాశాన్ని లేస్తే ఈయన ఉండబట్టలేకపోయాడు. లేచిపోయి వెంటనే కామినేని శ్రీనివాస్ గారు సైకో, అప్పుడు వచ్చారు కదా సినిమా వాళ్ళు, అది ఇదని. సాక్షాత్తు బాలకృష్ణ నాతో ఫోన్లో మాట్లాడాడు. చెప్తున్నా. నాకు అబ్బా బందర్ నాని ఏంటిది? నాతో మాట్లాడాడు ఏంటది? నువ్వు తీసుకుంటుంది బాలకృష్ణ గారి పేరు, ఊపు ఏముండదా దానికి? ఆయన ఏరే పొలిటీషియన్ లే బాబు. ఒక సెంటెన్స్ని కంటిన్యూస్గా 1 నిమిషం కూడా చెప్పలేనాడు మీరు. పెద్ద వాడెవర్. నాకు చూసేదానికి మాత్రం పరమ పేషెన్స్ టెస్ట్ అవుతుంది. కామినేని శ్రీనివాస్ గారు, బాలకృష్ణ చిరంజీవి అంటావేంటి? గారులు లేవా? నువ్వు అక్కడ సేవ చేయడానికి ఉన్నావు, దేనికున్నావు? అప్పట్లో సేవ చేయడానికి ఉన్నావు, గారులు లేవా? ఏమన్నారు? రంకిలేస్తేనా? ఆ వర్డ్ అన్నాడు అసలు ఎక్కడైనా ఆయన? రంకిలేస్తే బాలకృష్ణ చిరంజీవి గారు రంకిలేస్తే జగన్మోహన్ రెడ్డి గారు హుటాహుటిని పరిగెట్టుకుంటూ వచ్చారని. రంకిలు ఎక్కడున్నాయి? ఏం మాట్లాడుతున్నారు? రంకిళ్ళు, విజిల్లు, సైగలు, ఇవన్నీ ఏంటిదంతా కొత్తగా? ఆ వర్డ్ అక్కడ ఆపేసి ఇమీడియట్గా బందర్ నాని పికప్ చేసింది ఏంటంటే, బాలకృష్ణ లేచి సైకోగాడు అన్నాడు. అంత తర్వాత బాలకృష్ణ గారు అన్నారండి, ఎదుర్కోండి ఆయన వెళ్ళి ఎవరైనా ఎదుర్కోండి, దానికి ఎవరేం చేయగలుగుతారు? ఆయన టచ్ చేయాలంటే ముందు ఫ్యాన్స్ని టచ్ చేయాలి. ఫ్యాన్స్ని టచ్ చేసిన తర్వాత ఆయన అన్న మూమెంటంలో ఇప్పుడున్న గవర్నమెంట్ టచ్ చేయాలి. దాని తర్వాత ఆయనకున్న స్టేట్స్ని టచ్ చేయాలి, లెగసీని టచ్ చేయాలి, ఇండివిజువల్ పర్సన్ని టచ్ చేయాలి. ఇంత దాటి వెళ్ళేటప్పటికి మన అందరిపైన ఉన్న కేసులు తవ్వేసి బొక్కల్లోకి వెళ్ళి కూర్చుని ఉంటాం. మామూలుగా చాలా టైం పడుతుంది. అండ్ అతి ప్రధానంగా బాలకృష్ణ గారి సినిమాని ఎవరన్నా ఎంజాయ్ చేయాలనుకుంటే ఒక క్రేజ్ ఫీల్లో వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. మీదేముందయ్యా, పథకాలు చెప్తారు, అమలు చేయరు, వెళ్ళిపోతారు ప్రభుత్వాలు. కానీ బాలకృష్ణ గారు 20 ఏళ్ల క్రితమే ట్రైన్ ఇలా ఆగంటే అవుతుంది, దాన్ని మేము నమ్ముతాం. కానీ నువ్వు పథకాలు అమలు చేయకపోతే నువ్వు అమలు చేయకపోడు, అసలు నువ్వు ఇచ్చిన పథకాల్లో పెద్ద వాల్యూ లేదని మేము డిసైడ్ చేసి ఓట్లేస్తాం. అది మీ స్ట్రేచర్ పొలిటీషియన్స్ది. కానీ బాలయ్య ఏం చెప్తే అది నిజం అని నమ్ముతాం మేము స్క్రీన్ మీద. అది నమ్మి దాన్ని షేర్లు కొట్టి దాన్ని ఎంటర్టైన్మెంట్ కాదు మా లైఫ్లో హీరో కింద పెట్టుకుంటాం. తెలుసా నీకు? అది
మా బాలయ్య అనే ఫీలింగ్ అది. బాలకృష్ణ గారు పెట్టవా, చిరంజీవా గారు పెట్టవా, ఏమి దిమాకీగా ఉందా? ఓడిపోయి కూర్చున్నా కూడా మర్యాదలు రావట్లేదా నీకు? బాలకృష్ణ గారు నీకు ఫోన్ చేయక ఎవరు చేయాలి? ఏపీలో ఉన్న సినిమాటోగ్రఫీ మినిస్టర్ చేయకుండా కర్ణాటకలో ఉన్న సినిమాటోగ్రఫీ మినిస్టర్ చేయాలా? బ్రెయిన్ ఉందా కొంచెం? నీకు ఫోన్ చేసి అడుగుతారు, అన్యాయంగా దౌర్జన్యంగా టికెట్ రేట్లు తగ్గించి పడేస్తే ప్రొడ్యూసర్లు నష్టపోతున్నప్పుడు నీకు చేయక ఎవడ చేయాలి? అది కూడా బయట చెప్పుకునే విషయం ఒకటి. వచ్చి నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తున్నా, నువ్వు చేయి నాతో మాట్లాడలేదని చెప్పాను. మీ అమ్మ నాన్న మీద మాట మాటకి చెప్తారు కదా. అరే ఎన్టీ రామారావు గారు, బసవతారకం గారు ఎంత క్యారెక్టర్ ఉన్నవాళ్ళు, ఎంత సంస్కారవంతంగా బతికారు వాళ్ళు, ఎంత సంస్కారవంతంగా బతికారు. వాళ్ళ కడుపున పుట్టి ఈ రకమైనటువంటి నీచపు మాటల అసెంబ్లీలో. అరే రాజశేఖర రెడ్డి గారు, విజయం గారు ఎంత సంస్కారవంతమైన వాళ్ళు, ఎంత సంస్కారవంతమైన వాళ్ళు. వాళ్ళ కడుపును పుట్టి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అచ్చం కూర్చో అని నీచపు మాటల. బాడీ షేమింగ్ గుర్తుందా? గుర్తుందా? తండ్రి వయసు లాంటి చంద్రబాబు నాయుడు గారిని కూర్చొని కళ్ళు చూసి భయపడతావా? బావిలో దూకు చావు, ఈ మనిషి నూరేయాలి అని చెప్పి మాట్లాడతాడా? ఎంత గొప్ప మనుషులు రాజశేఖర రెడ్డి గారు, విజయమ్మ గారు. ఇలాంటి నీచపు మాటలు మాట్లాడతాడా? ఆయన ఏం నీచపు మాటలు మాట్లాడాడు? ఆయన సైకోగాడు అన్నాడు. డైరెక్ట్గా అటాక్ చేయి, ఈ బోర్డు ప్రెస్ మీట్లు ఎందుకు? అండ్ బాలకృష్ణ గారు ఎంతమంది పేషెంట్స్ని ఆదుకుంటున్నాడో నీకు తెలుసా? లిస్ట్ ఉంది అసలు నీకు? ప్రతిరోజు కొన్ని వందల మంది, ప్రతిరోజు. బాలకృష్ణ గారు మా ఒంట్లో బాగాలేదంటే అంబులెన్స్ వెళ్ళకపోతే పర్సనల్ కార్ వెళ్ళిపోతుంది. బాలకృష్ణ గారు మాకు ఇలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళ వైఫ్కి రాయండి వసుంధర గారికి, సాల్వ్ అయిపోతుంది. బాలకృష్ణ గారు మాకు ఇది కావాలి, నేను మీ అభిమాని, అయిపోతుంది. సినిమాలో ఒక్కటి నటిస్తేనే హీరోలు అవుతారా? రాజకీయాల్లో వచ్చి 5 ఏళ్ళు నటించిపోయినట్టు కాదు. హీరోలు అభిమానులు అంటే నటించిపోయినట్టు కాదు. మీ దాంట్లోనే విశ్వసత లేకుండా మీ ఎమ్మెల్సీలు వెళ్ళిపోయి టీడీపీలో జాయిన్ అయిపోయారు మీ పార్టీని చేయని. మీకు ఇంకా అభిమాన సంఘాలు కూడా ఉంటాయా? అదంతసేపు జెండా ఇలా బుచ్చి ఇలా మార్చేస్తారు ప్రతి ఒక్కళ్ళు. అదేనో టీడీపీ క్యాడర్ అనుకుంటున్నావా? మోసిన జెండాని అరిగిపోయేదాకా మోస్తా కూర్చోడానికి. నిన్న మొన్న వచ్చిన పార్టీ అది, నిన్న మొన్న వచ్చిన పార్టీ. నిజమే, 10 ఏళ్ల క్రితం వచ్చింది నిన్న మొన్న పార్టీ అని ఏమంటారు? దశాబ్దాల క్రింద నాటుకుపోయిన పార్టీ అంటారా? నువ్వు కూర్చుని ఈరోజు రామారావు గారి పేరు, బసవతారకం గారి పేరు తీసుకుని మాట్లాడతావా? తల్లిదండ్రుల మీద ఒట్టేయాలా? స్కూల్లో చదువుతున్నావా ఏంటి నువ్వు? ఇంకా గివ్ మీ మమ్మీ ప్రామిస్, డాడీ ప్రామిస్, గాడ్ ప్రామిస్ అని. గ్రో బందర్ నాని, ఎదుగో. నువ్వు మాట్లాడుతుంది బాలకృష్ణ గారి గురించి, లాంగ్వేజ్ మార్చు. కొన్ని ఎక్కడో అక్కడ కూర్చుని చీకట్లో ముందేస్తా మాట్లాడామంటే అది వేరు. ఎవడో వీడియో తీసే ఫోన్లో తీసేశాడు, బయట పెట్టేశాడంటే అర్థం ఉంది. అసెంబ్లీలో మాట్లాడతా. నన్ను అడిగావు బాలకృష్ణ, నన్ను అడిగావు ఫోన్ చేసి, జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇచ్చి నేను వచ్చి కలుస్తానని చెప్పాను. అఖండ సినిమా కోసం మిరియాల రవీందర్ రెడ్డి ఆయన ఎవరో ఉన్నాడు, నా దగ్గరికి వచ్చాడు. నన్ను అడిగి 10 మందితో మాట్లాడించి అపాయింట్మెంట్ తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. సార్ మా హీరో గారు మాట్లాడుతా అంటున్నారు, కొద్దిగా మాట్లాడండి సార్ అన్నాడు. నీకు అభ్యంతరం అన్నా? నాకేం అభ్యంతరం లేదు, మాట్లాడండి, మంత్రిని మాట్లాడాలి, బాధ్యత, మాట్లాడించాను. నేను మాట్లాడావు. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ప్రవర్తించండి వెళ్ళి అడిగితే, సార్ బాలకృష్ణ ఫోన్ చేశాడు సార్, వస్తాడంటే మిమ్మల్ని కలుస్తా అంటే కొద్దిగా అపాయింట్మెంట్ ఇవ్వండి అని అడిగాను. ఏ బాలకృష్ణ? చంద్రబాబు నాయుడు బామ్మర్ది. అవునండి, ఆయన బామ్మర్ది. మన దగ్గరికి ఎందుకు, ఏం పని ఏంటి అంటాను. అఖండ సినిమాకి లీనియంట్గా ఉండాలంట. అది బ్లాక్లో అమ్ముకుంటారు టికెట్లు, ఎక్కువ షోలు వేసుకుంటారు, బాగా సినిమాకి ఎక్కువ ఖర్చు అయిందంట. మామూలుగా బడ్జెట్ 45 కోట్లు ఎంతో అనుకుంటే అది ఆ డైరెక్టర్ వల్ల అంటే ఎక్కువగా అమ్మారని చెప్పని రేట్లు ఎక్కువగా అమ్మారంట. ఎక్కువగా అమ్మటం వల్ల దాన్ని 70 కోట్లకి తీశారంట. కాబట్టి అమ్మపోతే సినిమా బాగా తీసాం, బాగా వచ్చింది, మంచి సినిమా తీశాను, కాబట్టి చూసుకోండి పొమ్మని అడుగుతున్నాడు. సరే ఏదో మాట్లాడేది, వాళ్ళకి ఏమైనా సాయం కావాలంటే చేసి పెట్టని చెప్పి. అసలు ముందు నీ పైన కేసు ఫైల్ చేయాలి ఈరోజు అర్జెంట్గా. బ్లాక్లో టికెట్లు అమ్ముకుంటారని చెప్పి మంత్రి నువ్వు చెప్తే ఓకే చేసిన సీఎమ్మా? అర్థం ఉందా నువ్వు మాట్లాడేటప్పుడు?
బ్రెయిన్ ఎక్కడ పెడతారు మీరందరూ? మీ హయాంలో బ్లాక్లో టికెట్లు అమ్ముకోవడానికి కూడా ఎంకరేజ్ చేస్తారా మీరైతే? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాల్ ఎంతవరకు నిజమో ఎలా తెలుస్తుంది ఎవరికైనా కూడా? టికెట్ రేట్ హై కొట్టుకుంటారు కానీ బ్లాక్లో టికెట్లు అమ్ముకుంటారు వీళ్ళని చెప్పి అడుగుతారా? దీని గురించి నువ్వు ఒక చెప్తున్నావు, ఆ మంత్రి పనిచేసి బ్లాక్లో టికెట్లు అమ్ముకోవడానికి మేము పర్మిషన్ ఇచ్చామని. అసలు ఇతని పైన ఫైల్ చేయండి కేసు అందరు వెళ్ళి. బాలకృష్ణ అభిమానులందరూ లేసి మా హీరో టికెట్లు బ్లాక్లో అమ్ముకోవడానికి పర్మిషన్ అడిగాడు అని చెప్పి బదర్నాని ఒకప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్ట్రీలో అడిగాడని చెప్పి ఓపెన్గా ఏమీ తాగకుండా ప్రెస్ ముందు కూర్చుని రిలీజ్ చేసిన వీడియో కాదు ఇది. డైరెక్ట్గా ప్రెస్ని ఫేస్ చేస్తున్న వీడియో రిలీజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి సార్ వాళ్ళకి 40 కోట్లు కాదు 70 కోట్లు అయిందంట, డైరెక్టర్ వేస్ట్ చేశాడంట మనీని, డైరెక్టర్ వేస్ట్ చేయడం వల్ల 70 అయిందంట, వాళ్ళకి కావాలని చెప్పి బాలకృష్ణ గారు ఫోన్ చేస్తే ఏ బాలకృష్ణ అని అడిగాడంట. నీ జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు ఫ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉండేవాడు చూడు, ఆయన గురువు అని చెప్పి వెళ్ళి అప్పుడు పర్ఫెక్ట్గా తెలుసుండేది. ఏ బాలకృష్ణ? జగన్మోహన్ రెడ్డి ఆరాధించే బాలకృష్ణ గురించి కూడా మర్చిపోయాడా? పేపర్లో ఎంచుకున్నప్పుడు కూడా మర్చిపోయాడా? ఏ బాలకృష్ణ? ఏమబ్బా, ఇలాంటి అధ్యక్షులు ఉంటే ఎంత పోతే ఎంత మాకు ఒకప్పుడు చరిత్రలో. చించబడేయండి అందరూ. కూర్చుని బ్లాక్లో టికెట్లు అమ్ముకోవడానికి నేను పర్మిషన్ ఇచ్చాను, జగన్మోహన్ రెడ్డి గారు సహృదయంతో వదిలేశాడని. ఏం ప్రభుత్వం నడిపారే? టికెట్లలోనే మీరు బ్లాక్లో అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చామని చెప్పి బహిరంగంగా చెప్తుంటే లెక్కలు నిజమేనేమో. అయితే నీ పైన వచ్చిన ఆరోపణలు నిజమేనేమో. ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు ప్రతి ఒక్కళ్ళు? నువ్వు అమ్మ మీద ఒట్టేస్తే నాన్న మీద ఒట్టేస్తే ఏంటి? స్కూల్ అనుకుంటున్నావా? ప్రూవ్ చేయి, కాల్ రికార్డ్ ఉంటే బయటికి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. ఇలా బ్లాక్లో టికెట్లు అమ్మడానికి మంత్రి పర్మిషన్ ఇచ్చాడంట. అంత హుందాగా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే భాష. వాళ్ళ తండ్రి గారు ఏం చేశాడు మీకు సాయం తెలీదా? యావజ్జీవ కారాగారం అనుభవించాల్సినోడు కదా. జీవితంలో మర్చిపోతాడు ఎవరన్నా? మనిషి జన్మెత్తినోడు చిన్న సాయం చేస్తే ఎవరు కూడా మర్చిపోరు. అట్లాంటిది ఏమవ్వాలి? ఏం చేశారు? కొడుకు సాయం చేశాడే తెలీదా? చేశాడు కదా. అడగంగానే నీకు రాబాబా మేము జగన్ దగ్గరికి రామని చెప్పు, తప్పే ఉంది. రాజకీయంగా వాడుకో, మేము ఎప్పుడు జగన్ కలవలేదని చెప్పు, తప్పే ఉంది. నిజమే కదా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కలవలేదు, ఓకే. అంతేగాని నేను రానున్నాను, ఎవడు రానున్నది? ఎవడు హాస్పిటల్ బిల్లు కోసం డాక్టర్ హరికృష్ణ ఎవరైతే ఆరోగ్యశ్రీ చూసాడు హరికృష్ణతో మాట్లాడలేదు? మా బావ ఉండగానే బిల్లులు ఆగిపోయినాయి. ఒక్క నిమిషం. హాస్పిటల్ బిల్లు కోసం మీ ప్రభుత్వం కాక ఎవరి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి? ఆయన పర్సనల్ బిల్స్ అవి. ప్రజల సేవ కోసం మీరు ఆపేసిన గవర్నమెంట్ సైడ్ నుంచి హెల్ప్. దాని గురించి మిమ్మల్ని ఏమన్నా అడగాలి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అర్థం ఉందా అసలు? ఆయన ఆపి కూర్చోవడం ఏంటి మీ పైశాచికి ఆనందం కాకపోతే? పేదవాళ్ళకి డబ్బులు సరఫరా చేయాలి గవర్నమెంట్ అనేది, అందుబాటులో ఉండాలి గవర్నమెంట్. మీరు ఆపి కూర్చుంటారు. ఇంజనీరింగ్ కాలేజీలకి ఎత్తే, ప్రభుత్వ ఆసుపత్రులకి ఎత్తే, ప్రైవేట్ ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్న వాళ్ళకి ఇదే పరిస్థితి. ఏం కర్మ? మళ్ళీ రైతులను ప్రజలను ఆదుకుంటాం మేము అని చెప్పుకునే గవర్నమెంట్లు మీరు. ఏంటి రాజశేఖర్ రెడ్డి గారు రుణం తీర్చుకోవాలి, వాళ్ళ కొడుకు కూడా సాయం చేశాడు. సాయాలు గేయాలు ఏమి ఉండవయా? నీకు మళ్ళీ చెప్తున్నాను. ఆయన ఎస్పెషల్లీ నువ్వు బాలకృష్ణ గురించి చెప్తున్నావు కాబట్టి మాకు మండి చేస్తున్నా ఈ వీడియో. నేను సహాయం చేశారా? ప్రభుత్వంలో రిక్వెస్ట్ పెట్టుకోవడానికి ప్రతి ఒక్కరికి రైట్ ఉంది. ఆ రైట్ ప్రకారం నువ్వు రూల్ బుక్ ప్రకారం చేసుకుంటావు. బ్లాక్లో టికెట్లు అమ్ముకున్నావు, ఇప్పుడే చెప్పావు కదా పర్మిషన్లు ఇచ్చని. అసలు నీ పైన వేయాలి కేసు. సహాయం చేశారా? రుణమా? ఏం రుణం? మా డబ్బులతో మీరు జీతాలు తీసుకుని శుభ్రంగా ఉండి ఎవరు రుణపడాలి? ఎవరు రుణపడాలి? ఏం దిమాక్ అయిపోయింది ఇదంతా? రుణపడాలా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయితే నువ్వు చంద్రబాబు నాయుడు గారు రుణపడు జీవితాంతం, మర్చిపోకు. నువ్వే చెప్పావు నీ స్టేట్మెంట్లో, గుర్తెచ్చుకో. గ్రే కలర్ చొక్కా వేసుకుని నువ్వే చెప్పావు. రుణపడైతే ఏం మాట్లాడుతున్నావు? రుణపడు కూటమి ప్రభుత్వానికి. జగన్మోహన్ రెడ్డి లోపల తీసుకున్న ప్రభుత్వ సొమ్ముతో కట్టించుకున్న ఆస్తులు, ఫర్నిచర్లు ఉన్నాయి చూడ, బయట తీసుకురాలా? ఇంకా రుణపడ్డారంట. ఆసుపత్రి బిల్లులు అంట. ప్రజల కోసం మీరు చేయలేని సేవ ఇంకోళ్ళు చేస్తుంటే వాళ్ళు అప్ఫ్రంట్ డబ్బులు పెడితే అది క్లియర్ కూడా చేయరా మీరు? దీన్ని గొప్పతనంగా చెప్పుకుంటున్నావు నువ్వు. బిల్లు ఇప్పించండి అని అడగలేదా? బిల్లులు ఇవ్వలేదా జగన్ గారు? ఏం సైకో మీ బసవతారకం హాస్పిటల్ని ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టాడా? మీరు అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారికి ముందు అంటే మీ బావ గవర్నమెంట్ లో బసవతారకం హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్కి
మీరు స్థలం తీసుకుని జగన్ వచ్చాడని చెప్పి కట్టకుండా మీరు హాస్పిటల్ ఆపేసి ఇప్పుడు కొత్తగా శంకుస్థాపన చేస్తారు మీరు. ఎవరు సైకో? నువ్వా సైకో, జగన్మోహన్ రెడ్డి గారు సైకో? సైకో బుద్ధులు, సైకో ఆలోచనలు ఎవరు? తప్పు కదా, ఇది మాట్లాడచ్చా అని అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ అంటే ఈర్ష్య ద్వేషాలు ఉన్నాయి, పట్టుకో అలా కూములు చచ్చిపోతున్నారు లోపల. అది మీ బావకే చెప్పుకోవాలి. బావా మనం సపరేట్ గా తోచేద్దాం బావ, వీళ్ళని అనవసరం బావా, మనం 164 అలా 21 ఎంతో కదా, మన పనిలో మనం ఉందాం బావానా అని మీ బావకు చెప్పుకోవాలి. ఊళ్ళో మీద జగన్ మీద పడి ఏడవటం ఎందుకు? ఊళ్ళో పెళ్లి కుక్కల హడావులు అంటే ఏంటో నాకు అర్థం కావట్లా. ఇది వీళ్ళ గురించి కాదులేండి, కానీ ఊళ్ళో పెళ్లి కుక్కల హడావులు జరిగిన విషయం బాలకృష్ణ గారి మధ్యలో ఇంకా చిరంజీవి గారి మధ్యలో వాళ్ళిద్దరు బాగానే ఉంటారు, కానీ ఏంటో మరి ఈయనకి ఎక్కువ పొడుచుకొస్తుంది. ఇదంతా కాకుండా సైకో బాలకృష్ణ గారు అని చెప్పి అంటున్నాడు. ఎందుకంటేనంటే బస్వతారకం హాస్పిటల్ జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో కట్టలేదంట. ఎందుకు కడతారు? అది ఎవరిష్టం వాళ్ళది. అసలు జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో చాలా కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయినాయి. వచ్చిన కంపెనీలు మీరే తోస్తామని సజ్జలు కూడా చెప్పాడు అమర్ రాజా ఫర్ దట్ ఎక్స్టెంట్. ఆఖరికి అశోక్ లేలాండ్ కాకుండా HCL వాళ్ళు ఎక్స్ట్రా స్టాఫ్తో కడతాం అనుకుని బాబోయ్ జగన్ అని చెప్పి పారిపోయారు. చాలామంది పారిపోయారు, పంపించేశారు, తోసేశారు. తెలియదా నీకు అది? మీ దాంట్లో ఆసుపత్రి కడితే ఎంత దర్పాలి చేతులు? అది ప్రజల కోసమా లేకపోతే ఇంకోళ్ళ జేబులు నింపడం కోసమా? అండ్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు అంటే పడదా? వాళ్ళిద్దరు ఎంత క్లోజ్గా ఉన్నారో నువ్వు చూసి ఓరలేకపోతున్నావు కదా. నీ మెయిన్ ఎజెండా ఏంటంటే ఇష్యూని పికప్ చేసుకుని జనసేనని ఇంకా టీడీపీని వేరు చేయాలని మీరు చేస్తున్న విపరీతమైన ప్రయత్నం. దీంట్లో చిరంజీవి గారిని ఎత్తేస్తారు, పవన్ కళ్యాణ్ గారిని ఎత్తేస్తారు, బాలకృష్ణ తొక్కేస్తారు. కానీ చిరంజీవి గారు బాలకృష్ణ గారు బాగానే ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారు బాగానే ఉంటారు. మీరు ఎంత ఏడ్చినా ఈ కూటమి షేక్ అవ్వదు. ఇక్కడ సీట్లు లేకపోతే గవర్నమెంట్ రన్ అవ్వదు, తోసేయాలి అలాంటి ఆ నైతిక విలువలు లేనళ్ళు కాదండి వీళ్ళు. మీలా కాదు వీళ్ళు. మాకు అవసరం లేదు కదా, పబ్బం గడుపున్నాం కదా, పో 5 ఏళ్ళతో చూసుకుంటామని. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఆ టైప్ కాదు, చంద్రబాబు నాయుడు గారు ఆ టైప్ కాదు. కలిసి ఉంటాం మేము ఇంకో 15 ఏళ్ళు అన్నారు. అది కదా మీ గుండెలో రాయి, అది కదా చాలా గట్టిగా తిరుగుతుంది గుణపం అందరిలోకి. సైకోగాడ్ అన్న మాట గురించి ఇంత బాధ వస్తే ఎలక్షన్ క్యాంప్ అయినప్పుడు ఆ పాట అప్పుడే పెట్టాల్సింది. అందరం చూసి అనుకున్నాం సైకో పోవాలంటే జగన్మోహన్ రెడ్డిని అంటున్నారని అందరూ అనుకున్నారు. ఆ మాట అప్పుడే చెప్పాలి, ఇప్పుడెందుకు? దానికి డైరెక్ట్గా బాలకృష్ణ అడగాలి. కానీ తవ్వి అమ్మా నాన్నల దగ్గర నుంచి తవ్వి ఆయన చేస్తున్న చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ తవ్వి అదంతా కాకుండా కూటమిలో చిచ్చు పెడదామని ప్రయత్నించి చిరంజీవి గారిని ఒక లెవెల్లో పెట్టి బాలకృష్ణ దింపేసి సైకోగాళ్ళు ఎవరని చెప్పి నేను కూర్చుని మంత్రిని బ్లాక్ టికెట్లు అమ్ముకుని పైకి వస్తారు, పర్మిషన్లు ఇవ్వండి, సీఎం నడితే సీఎం ఓకే అన్నాడని చెప్పి నువ్వు కించపరిచి ఇలాంటి పెంట రివ్యూలు చేయకూడదు. అండ్ ఫ్రాంక్గా చెప్తాను, ఒక ఫ్యాన్ గర్ల్ కింద బాలకృష్ణ గారి పేరు తీసుకున్నప్పుడు మర్యాదగా తీసుకో, చాలా మర్యాదగా తీసుకోవాలి ఎవరైనా, లేకపోతే తిరిగి రిటార్ట్ చాలా గట్టిగా వస్తుంది. ఎందుకంటే ఆయన ఒక పొలిటీషియన్ కాదు, మానవతావాది. ఓకే, ఆయన చేసే మంచి పనులు చూసి చాలా నేర్చుకుంటున్నాం మేమందరం. మాలో ఉన్న ఆవేశాన్ని పెంచుతారు. ఆయన 100 ఏళ్ళు ఉండాలనుకుంటారు. ఎవరికొంద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పొలిటీషియన్లు ఎవడన్నా అవని నాకు సంబంధం లేదు. వాళ్ళందరూ కూర్చుని చరిష్మా 5 ఏళ్ళలో పోద్ది. కానీ మా బాలయ్య బాబుకి రిపీట్ అవుతుంది హిస్టరీ మళ్ళీ. బ్లాక్ బస్టర్ మీద బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్ మీద బ్లాక్ బస్టర్. ఉందా చరిష్మా ఎవరికన్నా? ఇంత చరిష్మా ఎవరికన్నా ఉందా? అంత కైండ్ హార్ట్ ఎవరికన్నా ఉందా? అంత బోళా శంకర్ ఎక్కడైనా పుడతాడా? మాటలు మర్యాదగా రావాలి బాలకృష్ణ గారి పేరు తీసుకునే ముందు దగ్గర నుంచి, లేకపోతే చాలా దరిద్రంగా దండయాత్ర మొదలవుతుంది. దాట్స్ ఆల్ ఫర్ నౌ. మీరందరూ కూడా బాలకృష్ణ అభిమానులు ఉంటే బందర్ నాని గారి ఒపీనియన్ పైన మీ ఒపీనియన్ ఏంటి ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకొకసారి బాలకృష్ణ గారి పేరు తీసుకునే ముందు ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఆలోచించాలా లేదా సైకో పేషెంట్ అన్న వర్డ్స్ వాడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు. దీని మీద మీ స్పందన ఏంటి? దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.